వేరే తల్లి అలా ఉన్నావు, ఇంకా పిన్నిగారు రాలేదా? రాలేదు అంకుల్. అవునమ్మా, ఈ మధ్య మీ చెల్లెలు ఇద్దరు గొడవపడ్డం మానేసినట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా తెగ నవ్వులు వినిపిస్తున్నాయి మీ ఇంట్లోని. ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్తే మా పిల్లలు కూడా చెప్తారమ్మా. చెప్పడం ఎందుకు అంకుల్, చూపిస్తాను ఉండండి. దానికి తగిలితే ఇది నవ్వుతుంది, ఒకవేళ ఇది తప్పించుకుంటే ఇదే నవ్వుతుంది. మా ఇంట్లో నవ్వులకు గల కారణం ఇదే అంకుల్. ఇంట్లోని చెప్పులతో ఆడకూడదని వాళ్ళకి తెలియదా? ఉండు, నేను చెప్పొస్తాను. అంకుల్ ఆగండి అంకుల్. పొరపాటున మధ్యలో వెళ్ళిన వరకు తగిలితే ఇద్దరు నవ్వుతారు అంకుల్. అంకుల్ చెప్పుతారా? ఉమా, నేను మా ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తున్నాను, మీరు ఇద్దరు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. మేము కూడా వస్తాం అక్క, మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అక్క. ఏం అవసరం లేదు, అక్కడ కూడా నాకు ప్రశాంతత లేకుండా చేయడానికా? ఇంట్లోనే ఉండండి. ఉమా, స్టమక్ పెయిన్ వస్తుంది. ఏటైంది ఉషా? నైట్ చికెన్ ఎఫెక్ట్ అనుకుంటా, చాలా పెయిన్ వస్తుంది. హలో హలో అక్క, ఉషాకి సడన్ గా స్టమక్ పెయిన్ వస్తుంది, నువ్వు ఫాస్ట్ గా రా, హాస్పిటల్ కి వెళ్దాం. అవునా? వస్తే నేను ఇంటి నుంచి వచ్చి అరగంట కూడా కాలేదు కదా, ఇంతలోనే ఏంటే? సరే నేను ఏదో చేస్తానులే, నువ్వు ఫోన్ పెట్టే. ఇక్కడ ఉషా ఎవరు? ఎందుకు? ఉషాకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, అందుకే. నేనే ఉషా. ఓ ష్యూర్ కదా? ఆ సర్ప్రైజ్ ఏంటో ఉషా లేసేలోగా త్వరగా తీసేసుకోవాలి. ఉమా, ఉషా, ఏంటక్క? ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని కరాటే క్లాస్ లో జాయిన్ చేస్తాను. అమ్మో, కరాటే మాకు చాలా భయం అక్క. వద్దక్క, వద్దు. బయటికి వెళ్ళేటప్పుడు ఆడపిల్లలంటే ధైర్యంగా ఉండాలి. కరాటే అంటే కరాటే అంటే ఎలాగేనా అక్క? ఇలాగేనా అక్క? మీకు కరాటే ముందే వచ్చా? బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్. మాతో పెట్టుకుంటే మరత ఎడిపోద్ది, మరత ఎడిపోద్ది. హలో అక్క, ఉషాకి సడన్ గా స్టమక్ పెయిన్ వస్తుంది, నువ్వు ఫాస్ట్ గా రా, హాస్పిటల్ కి వెళ్దాం. సరే నేను ఏదో చేస్తానులే, నువ్వు ఫోన్ పెట్టే. హలో సిస్టర్. అక్క చెప్పండి. మా ఉషాకి కొంచెం స్టమక్ పెయిన్ అంట. నేను బయటికి వచ్చాను, ఇంటికి వెళ్ళడానికి ఒక 2 hours అలా పడుతుంది. మీరు కొంచెం ఇంటికి వెళ్ళి ఏమైనా తనకి మెడిసిన్ ఇవ్వగలరా? సరే అక్క. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, థ్యాంక్స్. మీ అక్క నీకు సర్ప్రైజ్ ఇలానే ఇమ్మంది. ఇంజెక్షన్ అయితే మీరు భయపడతారని మీ అక్క సర్ప్రైజ్ అని చెప్పమంది. మీ సర్ప్రైజ్ అయిపోయింది, బాయ్. ఈరోజు ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. అమ్మ బాబాయ్, టెన్షన్ గా ఉంది. అక్క ఒక నిమిషం ఆగు. ఎగ్జామ్స్ ఎవరు రాసారు? మీరు. టెన్షన్ ఎవరికి ఉంటది? మీకు. మరి నువ్వు ఎందుకు ఎగ్జైట్ అవుతున్నావు? ఎగ్జామ్ మీరు రాసినా మీతో పాటు తిరిగినందుకు మీకన్నా ఎక్కువ టెన్షన్ నాకుంది. A few moments later. నువ్వు పాస్, నువ్వు కూడా పాస్. పాస్ పాస్ కాదు, ముందు మార్క్స్ ఎన్ని వచ్చాయి చెప్పు. నీకు 420, నీకు 410. ఇప్పుడు మమ్మీకి ఫోన్ చేసి ఫోన్ పే చేయమందాం, మనం పార్టీ చేసుకుందాం. కాస్త ఆగు, మేము అనుకున్నట్లుగా మార్క్స్ బాగా రాలేదు కాబట్టి బెటర్మెంట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మమ్మీకి ఫోన్ చేసి ఫోన్ పే చేయమను. పార్టీ కోసమేనా? కాదు, బెటర్మెంట్ ఫీజు కోసం. అక్క ఇక్కడే ఇక్కడే.
చూసావా, బండి ట్రబుల్ ఇచ్చినా సరే టైం లోపల దాన్ని నిన్ను కాలేజ్ లో దింపగలిగాను. అది అనుష అంటే. అనుష అంటే పంచువాలిటీ, పంచువాలిటీ అంటే అనుష. సరేలే బాయ్. అక్క పెన్ మర్చిపోయాను, ఇవ్వా. ఇలా మర్చిపోబట్టే మళ్ళీ బెటర్మెంట్లు రాస్తున్నారు. అయినా మీరు పెన్నే మర్చిపోతే ఎగ్జామ్ హాల్ వెళ్ళి ఏం రాస్తారే? దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో. హలో అక్క, నేను ఉషాని. ఉషా, నువ్వేంటి ఈ టైంలో కాల్ చేసావు? హాల్ టికెట్ మర్చిపోయాను అక్క. ఏంటి, హాల్ టికెట్ మర్చిపోయావా? అవునక్క, త్వరగా తెచ్చే. ఇప్పుడు బండి కూడా ట్రబుల్ ఇచ్చింది కదే, నీకు ఎలా అందించాలి నేను హాల్ టికెట్? పెన్ మర్చిపోతే పక్కన అడిగి రాయొచ్చు, కానీ హాల్ టికెట్ మర్చిపోతే ఎగ్జామ్ ఎలా రాస్తారు? అయినా అనుష అంటే పంచువాలిటీ, పంచువాలిటీ అంటే అనుష. వెళ్ళమ్మా, హాల్ టికెట్ ఇచ్చమ్మా, వెళ్ళు. బండి ట్రబుల్ ఇచ్చింది కదే. నేను ఒక ఐడియా చెప్పనా? ఏంటది? లిఫ్ట్ అడుకొని వెళ్ళు. బాయ్, ఎంజాయ్. లిఫ్ట్ సార్. అన్న ఒకసారి లిఫ్ట్ ఇవ్వండి అన్న. ఏమైందమ్మా, ఏం కావాలి? అన్న మా చెల్లి హాల్ టికెట్ మర్చిపోయిందన్న, ఎగ్జామ్ కి టైం అయిపోతుంది, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది అన్న. తర్వాత బాధపడొచ్చు కానీ ముందు అర్జెంట్ గా లిఫ్ట్ ఇవ్వండి అన్న. నేను బాధపడుతుంది అందుకు చెల్లె, బండిలో పెట్రోల్ లేదు. అన్న, పెట్రోల్ బంక్ ముందు ఉంది. నా పర్సు ఖాళీ ఉంది. నా దగ్గర ఫోన్ పే ఉంది. అయితే బండి ఎక్కి చెల్లె, వెళ్ళిపోదాం. సారీ అక్క, మా కాలేజ్ లో ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో నా క్యారెక్టర్ కోపంగా ఉండాలి. దానికి నేనేం చేయాలి? మేము పిచ్చెక్కించినప్పుడు కోపంగా చూస్తావు కదా, ఆ ఎక్స్ప్రెషన్ నేర్చుకుందామని. సేమ్ ఇదే అక్క, ఇది కూడా బాగుంది. అయినా మా అక్కకి చూస్తే కోపం రావట్లేదు, టెడ్డీ బేర్ లాగా ఉన్నా. కామెడీ పీస్. A few moments later. ఒసే, ఏమైంది మీ ఇద్దరికి అంత కోపంగా ఉన్నారు? చిన్నప్పటి నుంచి దాని మొహం చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది, అందుకే ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ అవుతున్నాను. ఒసే, నిన్ను చూస్తేనే దాని కోపం వస్తుందంట, నువ్వెలా నించున్నావే? తను చెప్పినట్టు నించుంటే తర్వాత నా రికార్డ్ రాస్తానని చెప్పింది, అందుకే. అబ్బచ్చా, అంటే మీ ఇద్దరికి ఓకే అయితే పర్వాలేదు, అదే మీ ఇద్దరికి పడకపోతే మాత్రం ఉన్నోళ్ళని పిచ్చెక్కిస్తారా? ఉమా, ఉషా, మీ ఇద్దరికి డాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నారు కదా, మీరు ఇలా రండి, మీకు డాన్స్ ప్రాక్టీస్ చేపిస్తాను. నువ్వే డాన్సే? మీ ఇద్దరు నా గురించి తక్కువ అంచనా ఇస్తున్నట్టున్నారు. మనకి క్లాసికల్, కథక్, వెస్టర్న్, ఫోక్ అన్ని డాన్సులు తెలుసు. నాకు నమ్మకం లేదు. మీకు నమ్మకం నేను కుదిరిస్తాను. ఇక మొదలెడదామా? అక్కకి డాన్స్ బాగా వచ్చాయనుకుంటా. నువ్విక్కడికి రండమ్మా. ఏటక్క అలా కొట్టేసావు? ఇక్కడితో అయిపోలేదు బంగారాలు, తర్వాత మ్యూజిక్ క్లాస్ కూడా ఉంది. ఆ మ్యూజిక్ క్లాస్ ఇంకెలా ఉంటుందో. ఉమా, ఉషా, మ్యూజిక్ క్లాస్ స్టార్ట్ చేద్దామా? అక్క గొంతు నార్మల్ గానే చాలా డేంజరస్ గా ఉంటది, పాడి పడితే ఇంకెలా ఉంటుందో. త్వరగా రండి. వస్తున్నాం అక్క. ఇప్పుడు నెక్స్ట్ పాట. సామజవర గమన సాధు అక్క, నీకు దండం, మేమే ప్రోగ్రామ్ చేయము. ఇన్ని రోజులు వాళ్ళు నాకు చుక్కలు చూపిస్తే నేను వాళ్ళకి నరకం చూపించి వదిలేసా. అనుషతో పెట్టుకుంటే అలాగే ఉంటది.